5 వారాల పాటు ఏకధాటిగా కొనసాగిన ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధానికి తాత్కాలిక విరామం లభించింది. 2 వారాల పాటు సీజ్ఫైర్కు ఆయా దేశాలు అంగీకరించాయి. ఆ వెంటనే దౌత్య ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పాక్ ద్వారా ఇరాన్ పంపిన ప్రతిపాదనలకు అమెరికా సానుకూలంగా స్పందించింది. ఈ నెల 10న ఇరుపక్షాలు చర్చించనున్నాయి. ఈ నేపథ్యంలో 5 వారాల పాటు జరిగిన యుద్ధంలో ఎప్పుడు ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభం కాగా అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందారు. ఇదే రోజు ఒక పాఠశాలపై జరిగిన పొరపాటు దాడిలో 175 మంది చిన్నారులు మృతి చెందడంతో ఇరాన్ ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. మార్చి 1న కువైట్పై ఇరాన్ చేసిన డ్రోన్ దాడిలో 6 అమెరికా సైనికులు మరణించారు. అదే రోజు ఇరాన్కు మద్దతుగా హిజ్బుల్లా కూడా యుద్ధంలో చేరి ఇజ్రాయెల్పై దాడులు ప్రారంభించింది. మార్చి 8న మజ్దాబా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. మార్చి 11న హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఓడలపై దాడులు చేయడంతో ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మార్చి 13న ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ఐలాండ్పై అమెరికా భారీ బాంబు దాడి నిర్వహించింది. మార్చి 17న ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ కీలక నేతలు అలీ లారిజాయి, ఘోలా మెజ్రా సులేమానీ మరణించారు. మార్చి 18న ఇరుపక్షాలు ఒకరి ఇంధన వనరులపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇరాన్ గ్యాస్ ఫీల్డులపై ఇజ్రాయెల్ దాడి చేయగా ఖతార్లోని ప్లాంట్పై ఇరాన్ దాడి చేసింది. ఇక మార్చి 23న యుద్ధాన్ని ముగించేందుకు దౌత్యపరమైన చర్చలు మొదలు కాగా చర్చలు ప్రారంభమైనట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటిసారి ప్రకటించారు. మార్చి 27న సౌదీలోని అమెరికా ఎయిర్ బేస్పై ఇరాన్ దాడి చేయడంతో 12 మంది సైనికులు గాయపడ్డారు. మార్చి 28న ఆమెన్కు చెందిన హౌతీలు ఇజ్రాయెల్పై క్షిపణి దాడి చేసి యుద్ధంలోకి ప్రవేశించింది. ఏప్రిల్ 3న అమెరికాకు చెందిన F-15E యుద్ధ విమానాన్ని ఇరాన్ సైన్యం కూల్చేసింది. ఇక ఏప్రిల్ 7న యుద్ధానికి కీలకమైన రోజు. 39 రోజుల పాటు యుద్ధం తర్వాత 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.